ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. భారీ సంఖ్యలో జనం రావడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన స్పీచ్ మొదలు పెడితే 1:30 గంట వరకు ఆయన స్పీచ్ వింటానే ఉన్నారు. దాదాపు గంట 10-15 నిమిషాల సేపు ఆయన స్పీచ్ వింటూ ఉండి ఆయన పోయేటంత వరకు కూడా జనం ఏదో అక్కడక్కడ ఏదైనా ఇరిగిపోతే ఏదైనా కొంత పోయినది లేకపోతే వచ్చిన 11 గంటలకు అక్కడ పుట్టపర్తి సర్కిల్లో వచ్చే జనం ఏమాత్రం కూడా ఎండకు విరవకుండా నిలబడి పూర్తి ప్రసంగం అయిపోయేటంత వరకు ఉండిపోవడం జరిగింది. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ అధిపతి ఉన్నాడో మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు ఉన్నారో ఆయన వచ్చిన సందర్భంగా నా మీద గౌరవం ఉంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నా గౌరవం పెంచాలని నేను ఇక్కడ అత్యధిక స్థాయిలో నన్ను బలవంతునిగా చూపించాలని ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు కలిగినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చేశాను. చంద్రబాబు నాయుడు గారు నేను ప్రసంగం అయిపోయిన తర్వాత చివరి వరకు ఆయనతో కారులో కలిసిపోయాను. అక్కడ బస్సులో కూర్చోలేము. మరి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి పోయేటప్పుడు ఇంకేమవుతుందంటే జాగ్రత్త చూసుకొని ఆయన చెప్పేటప్పుడు మీటింగ్ ఎట్లా సార్ అని అడిగిన. ఫస్ట్ క్లాస్గా జరిగింది, బాగా జరిగింది మీటింగ్ అని సంతోషంగా వెళ్ళిపోయినాడు. కానీ మన రాసముళ్ళు పొడుచుకుంటుంది ఆయనకు. ఎందుకంటే ఇంత మధ్యాహ్నం 12-2 గంటల సమయంలో కూడా ఇంత భారీ స్థాయిలో ప్రజలు నిలబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన ఆయన బాధను భరించలేని పరిస్థితుల్లో ఒకటి మా మీద తప్పుడు ప్రచారం మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడతాడు, ఏదో వయసు వచ్చింది, నా వయసు నువ్వేం నేను చేస్తాను. నేను చెప్పినా నువ్వు నడుస్తావు రా మా ఇంటికి అని. నాకు చంద్రబాబు నాయుడు గారు కారులో వచ్చేటప్పుడు మాట్లాడాం. ఆయన కూడా వయసు ప్రస్తాపన చేసినాడు. నీకు మంచి పేరు ఉండదు కాబట్టి రోజులండి నేను మళ్ళీ నీకే ఇవ్వాలని నిర్ణయించుకొని ఎవరేం చెప్పినా కూడా వినకుండా నేను నీకు ఇచ్చినానని చెప్పినాడు. మా లీడరు, మా పార్టీ అధ్యక్షుడు నన్ను కోరుకొని తీసుకున్నాడా. నువ్వు నీ పార్టీ నువ్వు ఇప్పించినావా అని మాట్లాడుతున్నావు. ఈ ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవినీతిని పూర్తిగా అయిపోయేటంత వరకు కూడా ప్రతి ఒక్క అవినీతిని గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నీ మీద విమర్శలను నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో నీ మీద మేము మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విమర్శలను తట్టుకోలేకపోయి ఏదో నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావు తప్పక మేము చెప్పిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పినాడు, నేను గుట్కా, క్రికెట్ బెట్టింగ్, భూదందాలు ఇవన్నీ చేస్తానేట్టు ప్రజలు నమ్మితే నాకు ఓట్లు వేయద్దు అని చెప్పినాడు. ప్రజలు నమ్మండి, ప్రజలందరికీ తెలుసు. ఆయన ఇవన్నీ నేను చేస్తామంటే నాకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని ప్రజలను కోరుకున్నాడు. ప్రజలు తప్పకుండా ఆయన ఓట్లు వేయరు, ఆయన ఓడిస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ప్రతి ప్రజకు తెలుసు, ప్రతి వార్డుకు తెలుసు, ప్రతి సందులో తెలుసు, ప్రతి పల్లెలకు తెలుసు ఆయన ఏం చేసి అవినీతి మార్గంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. 1000 కోట్ల రూపాయలు రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే బంగారెడ్డి ఆస్తి ఒక 250 కోట్ల రూపాయలు. ఆయన సేనాధిపతి నాకు ఉండాలి కదా అంటాడు. బంగారెడ్డి ఆస్తి 250 కోట్ల రూపాయలు. మండల ప్రెసిడెంట్, ప్రొద్దుటూరు మండల ప్రెసిడెంట్ ఉండబడిన శేఖర్ ఆస్తి 100 కోట్ల రూపాయలు. ఈ మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కదా. ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ నిన్ను ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మార్చాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు మా మీద ఏదో సరిపోకపోయిన మాటలన్నీ మేము మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారు. కాబట్టి నీకు ఒకటి 30వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి మండు టెండర్లో సైతము
బ్రహ్మరథం పెట్టినారు ప్రజలు ఆయనకు. నువ్వు అదొక్కటి గమనించుకో. నువ్వు 27వ తేదీన నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నీ బహిరంగ సభకు జిల్లా నుంచి వచ్చినారు. నా పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పొద్దుటూరు నుంచి మాత్రమే వచ్చినారు. తేడా గమనించుకో. నువ్వు జిల్లా మీటింగ్కు నీకెంతమంది జనం వచ్చినారు, ఒక పొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి మాకెంతమంది జనం వచ్చినారు. నువ్వు జిల్లా వ్యాప్తంగా పెట్టిన మీటింగ్ నీది టోటల్గా పొద్దుటూరులో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. చల్లటి మంచి సాయంత్రం పూట మంచి చల్లటి గాలి వీచే పరిస్థితిలో 7 గంటలకు నువ్వు మీటింగ్ పెట్టింటే నీకు జనాలు ఎంతమంది ఉన్నారు. మేము మండుటెండలో 12 గంటల నుంచి 2 గంటల వరకు పెట్టిన మీటింగ్లో మాకెంతమంది ఉన్నారు. నీ మాదిరి 4 గంటల సమయం సాయంత్రం 7 గంటల సమయం నుంచి రాజీవ్ సర్కిల్ నుంచి చాందహాల్ వరకు మొత్తం నింపి పారేసింది. ప్రొద్దుటూరు ప్రజల అభిమానము నిన్ను వ్యతిరేకించి నీ మీద ఉండబడిన వ్యతిరేకత ప్రజలను అంతమందిని తీసుకొని వచ్చి దాని స్థాయికి వచ్చినావు. ఫిక్సీలు చెప్పినారన్నారు. ఎవరు ఫిక్సీలు చెప్పింది? నీ మనుషులు చెప్పినారు. చిన్ని కృష్ణుడు అని పోలీసుల స్వాధీనంలో ఉన్నాడు. నిన్న దినం దొరికినాడు. సుల్తాన్ అని ఒకడు ఉన్నాడు. సిఎస్ఐ చర్చి దగ్గర పెళ్ళాలని దగ్గర ఉంటారు. ఈ చిన్ని కృష్ణుడు అనేవాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఈ సుల్తాన్ అనేవాడు ఇంకా దొరకకుండా తప్పించుకున్నాడు. నీ మనుషులు ఫ్లెక్సీలు చెప్పినాడు. నువ్వు మేము చెప్పించినాం నేర్చాం. మా సంస్కృతి అటువంటి సంస్కృతి కాదు. శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం అది. వాడు తప్పు చేయనంత వరకు మా దగ్గరికి దూరం కానంత వరకు మన శత్రువు కూడా ప్రేమించే మనస్తత్వం. ఇట్లాంటి ఎన్నో ఎలక్షన్లు నేను చూసినా. అన్ని ఎలక్షన్లలో అక్కడ ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. నువ్వు ఎందుకంటే అవాండం మా మీద వేయాలా? నీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద ఏదో చెడు ప్రచారం చేయాలా, నువ్వు ఆయన మెప్పు పొందవాలనే దురుద్దేశంతో ఫ్లెక్సీలు చెప్పినారని చెప్తావు. నేను ఫ్లెక్సీలు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు. నీ మనుషులు వీళ్ళు వైఎస్ఆర్సీపీ